ఏదో పొరపాటున నీళ్లు పడ్డాయిలేండి. లేదప్పు, నక్షత్ర కావాలని అలా చేసింది. తుడుస్తావా లేదా? వెళ్ళు వెళ్ళు. తుడు. మా అక్క వల్ల ఇంట్లో వాళ్ళతో సంబంధం తెగిపోయేలా ఉందే. ఛీ! ఏంటో ఇది ఎప్పుడు నాకు అడ్డుగానే ఉంటుంది. ఎక్కడ నేను విన్ అవుతానేమోనని కావాలనే ఏడిపిస్తున్నారు. అబ్బా, నీకంత సీన్ లేదులే. ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పనులు చేస్తే పనిష్మెంట్ ఇంకా సివియర్గా ఉంటుంది. జాగ్రత్త. అప్పు, స్వీట్స్ అన్ని టేస్ట్ చేసి వినరా ఎవరో చెప్పు. సుచిత్ర, నువ్వే టేస్ట్ చేయి. రమ్మ. వంశీ, ఆ స్వీట్ ఇదిగోమ్మా. బాగుంది. ఈ స్వీట్ ఎవరు చేశారు? నేనే మేడం. గుడ్. థ్యాంక్ యూ మేడం. ఆ స్వీట్ ఇలా ఇవ్వు. ఇది కూడా బాగుంది. ఇది ఎవరు చేశారు? అది నేనే చేశాను మేడం. వెరీ గుడ్. థ్యాంక్ యూ మేడం. వంశీ, ఆ స్వీట్ కూడా ఇలా ఇవ్వు. నేను ఇస్తాను బావా. అత్తయ్య, ఇది నేను తయారు చేసిన స్వీట్, తీసుకోండి. ఎస్, ఈ స్వీట్ తిని నన్ను పొగడాలి అత్తయ్య. చూడ్డానికి చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. టేస్ట్ చేస్తే ఎలా ఉంటుందో. చాలా బాగుంటుంది అత్తయ్య. మ్మ్. ఇంచుడు సుచిత్ర. అంటే ఇది నేనే చేశాను. కావాలంటే నా మొహం చూడండి. మేకప్ తో ఉండాల్సిన మొహం స్వెట్ తో నిండిపోయింది. బాగుంది. ఇందులో ఏ ఏ పదార్థాలు వాడా? అంటే నువ్వు ఎలా తయారు చేసావో చెప్తే విందావని. తనే తయారు చేశానని చెప్తుందిగా సుచిత్ర. కాదని ఎవరన్నారు అత్తయ్య? ఇంత మంచి స్వీట్ ని ఎలా తయారు చేసిందో చెప్తే అందరూ కూడా తెలుసుకుంటారు కదా. అంటే అత్తయ్య, మీరు ఫస్ట్ తినండి, నేను తర్వాత చెప్తాను మీకు. నాకు అందరిలో చెప్పడం అస్సలు ఇష్టం లేదు. అవును, నువ్వు చేయింది చెప్పాలంటే చాలా కష్టం మరి. మీరు కావాలనే నన్ను ఇన్సల్ట్ చేస్తున్నారు. నేను గెలవడం అసలు మీకు ఇష్టమే లేదు. ఈ విషయం నాకు ముందే తెలుసు. నోర్మోయ్, నోర్మోయ్, నువ్వు ఈ స్వీట్ చేయలేదన్న సాక్ష్యం నా దగ్గర ఉంది. ఇదిగో, నువ్వు తీసుకొచ్చిన స్వీట్ షాప్ పేరు.
తయారు చేసిన స్వీట్స్ కి ఇలాంటి రేపర్స్ స్వీట్ షాపు నుంచి తెప్పించరు నక్షత్ర. అవి ప్లెయిన్ గా ఉంటాయి. ఇందులో నువ్వు తీసుకొచ్చిన షాప్ పేరుతో సహా ఉంది. నిన్నెన్నిసార్లు మందలించినా ఏదో ఒక నక్కచిత్తులు ఆలోచన చేసి ఇంట్లో జరిగే శుభకార్యాన్ని చెడగొడుతూ ఉంటాం. యజమాని వర్కర్స్ మధ్యన ఫ్రెండ్ రిలేషన్షిప్ కోసం స్వీట్ కాంపిటీషన్ పెట్టావు. నువ్వు నీ చెత్త ప్లాన్స్తో చెడగొట్టొద్దు. పోటీ పడి నక్షత్ర, తప్పులేదు. కానీ ఇలా బోర్ల పడకు. నువ్వు పోటీకి అనర్హం. ఇది ఆర్డర్ బాపతే మొహం చూస్తే తెలియట్లేదా? ఆన్లైన్లో తెప్పించి లైన్లో పెట్టి బాగానే మేనేజ్ చేసావు. సరే, దాని విషయం పక్కన పెట్టండి. నెక్స్ట్ ఐటమ్ టేస్ట్ సుచిత్ర. అమ్మా నెక్స్ట్ ఏది? రెండు ఒకేలా ఉన్నాయి. ఇదెవరు చేశారు? నేను మేడం. నువ్వా తన? ఇద్దరు ఎలా చేస్తారు? అప్పు అది వండింది వస్తుందిరే, నేను పక్కనే ఉన్నాను కదా. పక్కన అలాంటిది ఇంకొకటి ఉంది కదా, దాన్ని కూడా నాలాగే ఆర్డర్ చేసి తీసుకొచ్చారా? రెండు ఒకేలా ఉన్నాయి, కానీ టేస్ట్లు వేరేగా ఉండొచ్చుగా. కానీ ఇక్కడ ఎవరు ఏది పెట్టారో తెలుసుకోవడం ఎలా? కెమెరాలో వీడియో రికార్డ్ చేశారు కదండి, ఒకసారి చెక్ చేస్తే తెలిసిపోతుంది. మంచి ఆలోచన. ఒకసారి రివైండ్ చేసి చూపించండి. ఓకే మేడం, ఒకసారి ఆ వీడియో రివైండ్ చేయండి. ఓకే మేడం. త్వరగా. నెక్స్ట్ వసుంధర గారి వీడియో వస్తుంది కదా అన్నయ్య. రే అవసరం లేదురా, ఈ వీడియో క్లిప్తో తెలిసిపోయింది కదా తనది ప్లేట్ అంటే ఆ ప్లేట్ మాదే కదా. తనంత కష్టపడి చేసింది, ఆ మాత్రం నాకు తెలీదా? ఈ ఎర్రటి సింధూరం పసుపు వర్ణంగా మారి ఆ అమ్మాయి మీ ముందుకు వచ్చి తీరుతుంది. వంశీ, వసు చేసిన ప్లేట్ తీసుకో. ఇదిగోమ్మా. చాలా బాగుంది వసుంధర. చాలా చక్కగా చేశావు. వంశీ సూపర్. అత్తయ్య మీరు కూడా టేస్ట్ చేయండి. నువ్వు చెప్పావుగా, ఇంకక్కర్లేదులే. వసుంధరా, మేడం, విన్నర్ నువ్వే.
అమ్మా ఇందులో నా ఎఫర్ట్ కూడా ఉంది. ఛ! ఏంటి ఇలా జరిగింది? రేపర్స్ తీయడం మర్చిపోయి పొరపాటు చేశాను. స్వీట్ బాగుంది అంటున్నారంటే ఉప్పుకు బదులు పంచదార వేశానా? ఛ! వసుంధర గారు, విన్నర్ అయిన వాళ్ళతోనే ఇంకో లక్ష్మీ పూజ చేయిస్తారు. ఛ! అయితే నేను విన్ అయ్యి ఉంటే నాతోనే చేయించేవాళ్ళేమో. అన్నింటికీ ఇది అడ్డుపడుతూనే ఉంటుంది. అంటే వసుంధరా, నువ్వు మా ఇంటికి మహాలక్ష్మిలా రాబోతున్నావు అనమాట. కంగ్రాచులేషన్స్ వసుంధరా. థ్యాంక్ యూ సార్. కంగ్రాచులేషన్స్ మేడం. థ్యాంక్ యూ. కంగ్రాట్స్. థ్యాంక్స్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. నేను నీ కూతురికి పుట్టిన కూతుర్ని కదమ్మమ్మా. నన్ను నువ్వెలా చూసుకుంటానని మా అమ్మకి మాటిచ్చావు. నెత్తిని పెట్టుకుంటానని చెప్పావు. ఇప్పుడు ఏమైంది? ఆ వసుంధర కాళ్ళు పట్టే పరిస్థితి వస్తే కళ్ళు అప్పగించి చూసారే గాని దాన్నేం అనలేదు. తప్పు నీదే కదా. నువ్వు నీళ్లు పారబోసావు, నేను నా పెద్దరికాన్ని పారబోసుకోలేను కదా. నువ్వు అలాగే గంభీరంగా ఉండమ్మమ్మా. అడవుల్లో తిరిగిన వాళ్ళు అగ్నిగుండం చుట్టూ తిరుగుతారు. Shut up! Shut up! Shut up! నేను అన్న దాంట్లో తప్పులేదు. భవిష్యత్ ఉంది. పిచ్చిదానా, మనకడ్డుగా ఉంటే సున్నితంగా తొలగించేయాలి గాని ఇలా అరిచి గగ్గోలు పెట్టకూడదు. అమ్మమ్మా, కొంపతీసి ఆ వసుంధరని ఫినిష్ చేస్తావా? దాని చాప్టర్ ఎలా క్లోజ్ అవుతుందో నువ్వే చూద్దుగనరా. పద. పద. మేడం, ఇక నేను బయలుదేరుతాను. అలాగేనమ్మా. వెళ్ళొస్తాను ఆంటీ. సారీ మేడం. పర్వాలేదులేమ్మా, ఎలా పిలిస్తే ఉంది. ఆనంద్, అమ్మా. కార్లో పంపించు. అలాగే అమ్మా. ఒక్క నిమిషం ఆనంద్. అందరూ ఉన్నప్పుడే ముఖ్యమైన విషయం మాట్లాడాలి. పర్సనల్ విషయాలేమో బస్సు, మనం వెళ్దామా? నో, మీరిద్దరూ ఉండాలి. ముఖ్యంగా వసుంధర. ఏంటప్పు, ఎనీ గుడ్ న్యూస్ అండ్ సర్ప్రైజ్? సర్ప్రైజ్ కాదండి, సంప్రదాయం. వసుంధరకి 25 లక్షలు కానుగ్గా ఇవ్వండి. అప్పు, సర్ప్రైజ్ కాదంటూనే సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తున్నావు. బస్సుకి 25 లక్షలు ఎందుకు ఇస్తున్నారు? వీళ్ళకి డబ్బులు ఎక్కువైనట్టున్నాయి. అమ్మమ్మా, ఏం చేస్తున్నావు అసలు నువ్వు? నన్ను పూర్తిగా చెప్పనివ్వు. సుచిత్ర, కంపెనీ సిస్టమ్స్ అని నీకు తెలియనివి కాదు. మన దగ్గర పనిచేసే వాళ్ళకి పెళ్లి జరిగితే 25 లక్షలు మనం ఆడపడుచు కట్టం కింద ఇవ్వడం పరిపాటి కదా. అవునత్తయ్య, అలాగైనా వసుంధర కష్టాలు తీరుతాయి. అంతేకాదమ్మా, వసుంధర లక్షాధికారి అవుతుంది. అన్నయ్య, ఈ క్లాసెస్ నేను చదివాను. నానమ్మా, కంపెనీకి ఎంప్లాయీస్ బాకీ పడుంటే అవి కూడా మాఫీ అయిపోతాయి కదా. అబ్సల్యూట్లీ రైట్. అబ్బా, నా కాబోయే మొగుడికి అన్నీ తెలుసు. ఏం చేసినా రైటే. ఉన్నట్టుండి ఉక్కిరి బిక్కిరి చేసేవారు
నాకెందుకు ఇస్తున్నారో తెలుసుకోవచ్చా మేడం? చెప్పాను కదా ఆనవాయితీ అని. నీ పెళ్లికి నేను ఇచ్చే గిఫ్ట్. నీ మెళ్ళలో ఆ 3 ముళ్ళు పడగానే డబ్బు నీ ఇంటికి వస్తుంది. నువ్వు మా ఇంటికి రావడం ఆగిపోతుంది. నువ్వు మా ఇంటికి రావడం ఆగిపోతుంది. నువ్వు మా ఇంటికి రావడం ఆగిపోతుంది. నువ్వు మా ఇంటికి రావడం అప్పు, వాట్ ఇస్ దిస్? వసుంధర తన డ్యూటీ తను చేసుకుంటుంది. రూల్స్ ఒప్పుకోండి. తన భర్త ఒప్పుకుంటే జాబ్ కంటిన్యూ చేయొచ్చు. వావ్, ఎంత గొప్ప సంప్రదాయం పెట్టారమ్మమ్మ. దాని కథని 25 లక్షలతో ముగించేస్తున్నావా? బాగుంది బాగుంది. పీడ పోయింది. ఇక ఇంట్లోకి నా రాకపోకలు పెరుగుతాయి. వసుంధర, ఇలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయని నాకు తెలీదు. మంచిదే కదా సార్. ఆడపిల్ల జీవితాలు ఉద్ధరించే పథకాలు సాంప్రదాయాలు ఉంటే మంచిదే కదా. కానీ నువ్వు డ్యూటీ చేయడానికి రాకపోతే నాకేం తోచదు వసుంధర. వంశీ సార్, మీకెలా దూరంగా ఉండాలా అని ఆలోచిస్తుంటే అపర్ణదేవి గారు ఇలా ఆదుకున్నారు సార్. అక్క, ఇక వెళ్దామా? వాళ్ళ విషయం చెప్పేశారు కదా. See you, sir. ఇక నేను వెళ్తాను. సరే, నీ ఇష్టం వసుంధర. నేను డ్రాప్ చేస్తాను, పద. అమ్మమ్మ, వెళ్ళనివ్వు. రా వసుంధర, రండి. ఏదో చెప్పాలన్నారు కదండి, చెప్పండి లెక్కే గారు. సారీ అండి. అయ్యయ్యో, మీరు నాకు సారీ చెప్పడం ఏంటండి? ఆ రాంగ్ నెంబర్ లేడీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టింది కదా. నేను మీ ఇద్దరికి అడ్డుగా ఉన్నానేమోనని. ఎవరండి ఆ మాట అన్నది? ఈరోజు వంట వండేటప్పుడు మీరు క్లోజ్గా ఉన్నారు కదా, అది వీడియో తీశాను. అయ్యో రామా, కంగారు పడకండి, నేనెవరికి చూపించను. కేవలం ఆ రాంగ్ నెంబర్ లేడీకి పంపించాక డిలీట్ చేసేస్తాను. అది అసూయతో నా నెంబర్ డిలీట్ చేసి నన్ను విసిగించడం మానేస్తుంది. సార్, మిగిలిన స్వీట్స్ అన్ని ఇంటికి తీసుకెళ్ళమంటారా? అబ్బా, ఇది కూడా నన్ను అడగాల? నేను పనిలో ఉన్నాను, మీరు వెళ్ళండి. ఏం పని సార్? ప్రతిదీ మీకు చెప్పాలంటారు. ముందు ఈ వీడియోని ఆ కిలాడి లేడీకి పంపించండి, కుళ్ళుకుంటుంది. మీరు దేన్ని ఎవరికి పంపించమంటున్నారో అంతా మాయగా ఉంది. సరే సార్, మీరు మాట్లాడుకోండి. అమ్మా, నువ్వు ఇక్కడే ఉండమ్మా, అసలు రంగు బయటపడాలి కదా. అలా మాట్లాడి అవమానించకండి మూర్తి గారు. మీరు వెళ్ళండి అలకే గారు. అలాగే సార్. సార్, మీకు చెప్తే అర్థం కాదు. వీడియో పంపించాను, ఇప్పుడు మీకు కాల్ వస్తుంది చూడండి. మాట్లాడండి సార్. హలో, ఏరా మగడా, వీడియో చూసావా? చూసాన్రా. నువ్వు నాకు పంపించడం కాదు, ఛానల్ వాళ్ళకి పంపించు. అప్పుడు మీరిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ అని నేను నమ్ముతాను. అమ్మ దొంగ, దొరికావు. చెప్పరా, నీకు గట్స్ ఉంటే ముందది టెలికాస్ట్ అయ్యేలా చూడు. అందరూ చూస్తే ఏమనుకుంటారు? మీరు లవర్స్ అనుకుంటారు. నీకు దమ్ముంటే చెప్పు.